హరి ఓం. ఏ దినమున వైకుంఠుడు మీదినిపై దాల్చినట్టి మీను విడిచే నాడా దినమున అశుభ ప్రతి పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. హే పరమాత్మ, హరే శ్రీహరి. మహారాజు అయినటువంటి పరీక్షిత్తుతో సుఖ మహర్షి ఇలా చెప్పాడు: ఓ రాజా, భూమి మీద అవతరించిన శరీరాన్ని వైకుంఠుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఏ రోజున విడిచిపెట్టాడో సమస్త అశుభాలను తీసుకువచ్చే కలియుగం ఆ రోజే ప్రారంభం అయ్యింది సుమా అని ఈ యొక్క సందేశాన్ని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి వాళ్ళిద్దరి యొక్క సంభాషణలో ఈ విధంగా పోతన గారు పరీక్షితుడికి బోధించినటువంటి సన్నివేశాన్ని మనం చక్కగా సూక్ష్మంగా ఒక్క విషయంలో తెలుసుకున్నాము. కలియుగం ఎలా ప్రారంభమవుతుంది అన్నదాన్ని మనకు అర్థమైంది. ఆ పరమాత్ముడి యొక్క పాదాలను శరణు వేడుకుందాము. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.